రుణమాఫీకి పరిమితులు. అవును, సూత్రప్రాయంగా నిర్ణయించిన రాష్ట్ర సర్కారు. పేద రైతులందరికీ న్యాయం, ధనిక రైతులు ఔట్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లకు నో ఛాన్స్. ఐటీ చెల్లించే కొందరికి పూర్తి కట్ చేసే యోచన కూడా. పీఎం కిసాన్ మార్గదర్శకాల్లో కొన్ని అమలు చేసే ఛాన్స్. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందా అనే సందేహంలో సర్కారు. నేడే కేబినెట్ ప్రత్యేక భేటీ. రుణమాఫీ మార్గదర్శకాలపై ఉత్కంఠ. కటాఫ్ తేదీపై స్పష్టత. నిధుల సమీకరణపై వీడనున్న గందరగోళం. సో రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి ఆంక్షలు విధించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. అనర్హులను రుణమాఫీతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని, అర్హులందరికీ పూర్తి న్యాయం జరిగేలా రుణమాఫీ ప్రక్రియ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రుణమాఫీ అంశంపై శుక్రవారం తెలంగాణ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం అవుతుంది. ఈ సమావేశంలోనే పూర్తి స్థాయిలో చర్చించి రుణమాఫీపై ఒక నిర్ణయానికి అయితే వస్తారని, మార్గదర్శకాలకు ఒక రూపం ఇస్తారని తెలిపింది. ఇందుకు సంబంధించిన వ్యవసాయ, ఆర్థిక శాఖలు పెద్ద ఎత్తున అయితే వివరాలన్నీ తీసుకొని అయితే రావడం జరిగిందనమాట. సో మన క్యాబినెట్ మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది రుణమాఫీకి సంబంధించి. సో పూర్తి వివరాలు అయితే మనకు బయటకు వస్తాయి. అన్ని వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్